వీళ్ళు మహిళల కామ పిశాచుల అని కూడా అనిపిస్తుంది. ఇంత పిచ్చేంటి వీళ్ళకి, లవర్ అంటే ఇంత పిచ్చేంటి వీళ్ళకి అని కూడా అనిపిస్తుంది. ఒక ఆమె లవ్ చేసింది, మరి లవర్ని చేసుకోలేదు, వేరే పెళ్ళయింది. పెళ్ళైనప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవ. మళ్ళీ ఆమె ఏమో లవర్ గురించి మాట్లాడటం, భర్త తనని అవమానించడం, అనుమానించడం. ఇక భార్య ఏం చేసిందంటే వేడి వేడి నూనె తీసుకొచ్చి భర్త చెవిలో పోసి పారదొబ్బింది. భర్త పరిస్థితి ఏంటి, ఇంకా ఇక చెవులు పని చేయట్లేదు. ఇక అతను కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోయాడు. మరొక ఆమె కూడా చూసినట్లయితే ఆమె కూడా అంతే, తన లవర్ కోసం కూడా తన భర్త మీద వేడివేడి నూనె తెచ్చి వాడి నెత్తిన పోసి పారదొబ్బింది. ఇక వేడివేడి నూనె నెత్తిన పోస్తే ఆ భర్త పరిస్థితి ఏంటి? కాబట్టి భర్తలకు హెచ్చరిక చేస్తున్నాము, దయచేసి మీ భార్యలతో ఒంటరిగా ఉండొద్దు. వాళ్ళు వంట చేసే సమయంలో మటుకు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పక్కన ఉండొద్దు. ఉంటే మటుకు వాళ్ళు వేడివేడి నూనె తెచ్చి మీ నెత్తినైనా పోయొచ్చు, వేడివేడి నూనె తెచ్చి మీ చెవుల్లో పోయొచ్చు, లేకపోతే వేడివేడి నూనె తెచ్చి ఇక మీకు ఎక్కడైనా పోయొచ్చు. ఇదేంటంటే కామ పిశాచులు, కామం ఎక్కువైపోయింది, కామ పిశాచులు అయిపోయారు వీళ్ళు. వీళ్ళకి ఏంటంటే లవర్లు కావాలి. ఇక సినిమాలు చూసి ఇక ప్రేమ పిచ్చి పట్టి, ప్రేమ మత్తు పట్టి మొగుడి కూడా వదిలిపారు దెబ్బి లవర్ కోసము వీళ్ళు ఏమైనా చేయడానికి రెడీ అయిపోయారు. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళని చూస్తుంటే ఏంది వీళ్ళు ఇలా చెలరేగిపోతున్నారు అని అందరూ కూడా భయపడుతున్నారు. కాబట్టి ఏమైనా సరే ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు మటుకు మగవాళ్ళు వాళ్ళ దగ్గర ఉండొద్దు అని కూడా బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మీ మీద నూనె పోస్తారు, వేడివేడి నూనె పోస్తారు, ఇంకేమైనా పోస్తారు, పోసి అంటించినా అంటిస్తారు. అవును, చంపేస్తే మళ్ళీ పెద్ద కేసు అవుతుంది, వాళ్ళకి లైఫ్ లాంగ్ జీవిత ఖైదు పడుతుంది. అదే వాడి చెవిలో వేడివేడి నూనె పోసారనుకోండి, లేకపోతే వాడి మీద వేడివేడి నూనె పోసారనుకోండి, మొగుడికి అర్థమైపోద్ది, ఇంకెందుకురా బాబు వాడి పిల్లం వాడు ఇష్టం వచ్చిన వాడితో తిరగని, ఇంకా దాని జోలికి రాడు. ఇక అదే కనుక చంపేసింది అనుకోండి, మళ్ళీ అదొక పోలీస్ కేసు అవుతుంది, ఇంకా జీవిత ఖైదు అనుభవించాలి, లైఫ్ లాంగ్ ఉండాలి. అప్పుడు లవర్ దూరం అయిపోతాడు, అటు లవర్ జైల్లో ఉంటాడు, ఇటు పెళ్ళాం జైల్లో ఉంటుంది, మొగుడేమో హాస్పిటల్లో ఉంటాడు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే మొగుడిని బెదిరిస్తున్నారు. ఆడవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లవర్తో తిరుగుతారు, ఎవరితో ఏం తిరుగుతారు. మొగుళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. ఎదురు చెప్తే మటుకు మీద వేడివేడి నూనె పోస్తారు. ఇప్పుడు చంపటం అనే ట్రెండింగ్ పోయింది. వేడివేడి నూనె తెచ్చి మీద పోయటం, లేదా వేడివేడి నూనె తెచ్చి చెవుల్లో పోయటం, ఇట్లా ఏమైనా చేస్తారు. ఒంటి మీద పోసినా పోస్తారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. ఆడవాళ్ళు కూడా తెలివి మీరిపోయారు అనడానికి ఇది పెద్ద ఉదాహరణ.